మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి లాస్ట్ మూమెంట్లో వచ్చి లైన్ చాలా ఉందని చూసి సర్లే మొబైల్లో చూపిస్తే సరిపోతుంది అని చెప్పి ట్రైన్ ఎక్కిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? కన్ఫామ్గా మనందరం కూడా చాలా సార్లు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది. బట్ ఇక నుంచి అలా చేస్తే మాత్రం మనం కన్ఫామ్గా లీగల్గా కొన్ని యాక్షన్స్ అయితే ఫేస్ చేయాలి ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ ఒక కీ డెసిషన్ అయితే తీసుకుంది. అసలు ఆ డెసిషన్ ఏంటి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ తరుణ్ని. అసలు రైల్వే డెసిషన్ ఎందుకు తీసుకుందన్న విషయంలోకి వచ్చేస్తే, పెరుగుతున్న డిజిటల్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ టికెట్ల విషయంలో ఒక కొత్త లాను అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ లో ట్రావెల్ చేసేవాళ్ళు మొబైల్ ఫోన్ లో టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాన్నే చూపించి ట్రావెల్ చేసేవాళ్ళు. ఇది లాస్ట్ మినిట్లో స్టేషన్కి వచ్చే ప్యాసింజర్స్కి చాలా ఈజీగా ఉండేది. అంటే టికెట్ లేకుండా ఈజీగా ట్రైన్ ఎక్కడానికి ఉపయోగపడేది. కాకపోతే ఇప్పుడు రైల్వేస్ ఈ సిస్టమ్ని పూర్తిగా ఆపేసింది. ఇక నుంచి రిజర్వ్ చేయని కంపార్ట్మెంట్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు కేవలం మొబైల్లో మీ టికెట్ చూపిస్తే సరిపోదు, దాని యొక్క ప్రింటెడ్ కాపీ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్గా మీతో పాటు ఉండాలి. యూటీఎస్ మొబైల్ యాప్లో తీసుకున్న టికెట్ అయినా, ఏటీవీఎం మిషన్స్లో తీసుకున్న టికెట్ అయినా, ఆర్ ఎల్స్ టికెట్ కౌంటర్లో తీసుకున్న టికెట్ అయినా సరే, అది మీరు ప్రింటెడ్ కాపీ లేకుండా ట్రావెల్ చేయడం అలౌడ్ కాదు. సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందంటే, ఈ డిసిషన్ వెనకతలో ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్ అయితే ఉంది. జైపూర్లో రైల్వేలో ట్రావెల్ చేసే కొంతమంది స్టూడెంట్స్ టికెట్స్ టీసీ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్స్లో చూపించిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒరిజినల్గా కనిపించాయి. కాకపోతే అవన్నీ కూడా టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేసిన టికెట్స్. స్టార్టింగ్లో అంతా నార్మల్గా ఉన్నా కూడా అతనికి డౌట్ వచ్చి కొంచెం డీప్గా చెక్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఏఐతో క్రియేట్ చేసిన డూప్లికేట్ టికెట్స్ అని బయటపడింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత రైల్వే ఆఫీషియల్ సెలెక్ట్ అయ్యి మొబైల్ టికెట్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం రిస్కీ అని చెప్పి కన్క్లూజన్లోకి వచ్చారు. ఇలాంటి మోసాలు ఆపడానికి, రైల్వే టికెటింగ్ సిస్టమ్ మీద నమ్మకం నిలబెట్టుకోవడానికి, రైల్వేస్ రెవెన్యూస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రింట్అవుట్ టికెటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మ్యాండేటరీ చేయడం అత్యవసరం అని చెప్పి ఆఫీషియల్స్ చెప్తున్నారు. ఫాస్ట్గా మారుతున్న టెక్నాలజీ జనరేషన్లో టెక్నాలజీని యూజ్ చేసి జరుగుతున్న మోసాన్ని కంట్రోల్ చేయడానికి ఈ డిసిషన్ తీసుకున్నాను కూడా ఆఫీషియల్స్ వివరించారు. కాబట్టి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ట్రైన్లో మీరు నెక్స్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకున్న టికెట్ ఏదైతే ఉందో దాని ప్రింట్అవుట్ తప్పనిసరిగా తీసుకెళ్ళడం మర్చిపోకండి. లేదంటే చెకింగ్ టైంలో అన్నెసరిగా ఫైన్స్, ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ అలానే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.